ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే బిఎల్ఓల ద్వారా ఇంటింటికి ఎన్యుమరేషన్ పత్రాలు అయితే అందజేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే 95% పైగా పూర్తిగా ఎన్యుమరేషన్ పత్రాలు అందిస్తున్నామని అధికార లెక్కలు అయితే చెప్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ కొంతమంది నగరవాసులు ఉన్నారు. అసలు మాట్లాడదాం వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారని కనుక్కునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎస్ఐఆర్ ఫామ్స్ అందజేశారా? ఎటువంటి ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫిలప్ చేయడంలో? ఎస్ఐఆర్ ఫామ్స్ మా ఇంట్లో దాదాపు 4-5 ఉంటే మా మిస్సెస్ది ఒకటి, నాది ఒకటి మాత్రమే వచ్చింది. మా పిల్లలు ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళకి అడిగితే మా దగ్గర లేవు, వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇస్తామంటున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ము. మేము దాదాపుగా కొద్దిగా చదువుకొని ఉద్యోగం సంపాదించి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి మేము ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఉన్నాము. మా సొంటోళ్ళకే అట్లాంటి ఫామ్ ఫిలప్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఒకటి చేస్తే ఒకటి తప్పుపోతుంది. తర్వాత మన ఓటర్ లిస్టు 2002ది తీయాలని అంటున్నారు. దాంట్లో ఉండేటటువంటి పర్టికులర్స్ రెండో భాగంలో లెఫ్ట్ సైడ్ మనది ఉంటే ఫిలప్ చేయమంటున్నారు. అది తీయడము దొరకడం చాలా కష్టమవుతుంది. మాలాంటి వాళ్ళకి ఇంత కష్టాలు అయితే అంతో ఇంతో తెలిసిన వాళ్ళకు అన్ఎడ్యుకేటెడ్ ఏమి రానటువంటి వాళ్ళు, చదువుకోనటువంటి వాళ్ళు ఎట్లా ఫిలప్ చేయాలి, ఎవరితో ఫిలప్ చేయాలి? బిఎల్ఓలు వచ్చేసి వాళ్ళు కూడా రాకుండా మాకైతే వాళ్ళ పాపతోని మాకు ఆ ఫామ్స్ పంపించడం జరిగింది. ఆ పాపకి ఏమని అడగాలి మేము? మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఏం చేయాలి అనేటటువంటిది ఆ పాపకి ఏం తెలుస్తుంది? స్టూడెంట్ అయినటువంటి వాళ్ళ పాప. కాబట్టి వాళ్ళకు కూడా సరి అయినటువంటి అవగాహన లేదు. దీంట్లోపల బిఎల్ఓలే కాకుండా ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రేపు ప్రొద్దునట్టు ఓట్లు వేయించుకునే వాళ్ళు వాళ్ళే. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అనుయాయులను ప్రతి గల్లీకి పంపేసి అన్ఎడ్యుకేటెడ్స్ కానీ తెలియని వాళ్ళు కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ఫాములు ఎట్లా ఫిలప్ చేయాలని కనీసం ఇంట్లో ఒక్కోళ్ళకి ఇద్దరికి ఫిలప్ చేస్తే చదువుకోని ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఫిలప్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఏది చేయడం లేదు. మా గల్లీలో అయితే బిఎల్ఓలు వస్తలేరు, పొలిటికల్ పార్టీస్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు వస్తలేరు. ఎట్లా ఫిలప్ చేయాలనేటటువంటిది నాలాంటి ఫోటోలకు వచ్చి అడుగుతున్నారు. నాకే తెలియదు, నేను వాళ్ళ ఏం ఫిలప్ చేయాలి? నా ఇది ఫిలప్ చేయడానికే నాకు తల ప్రాణం తోకకొస్తుంది. కాబట్టి వాళ్ళందరూ ఈ ఫిలప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి బిఎల్ఓలకు సరి అయినటువంటి ట్రైనింగ్ ఇచ్చేసి ప్రతి గల్లీ లోపల ఒక తెలిసినటువంటి వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి దాని గురించి చెప్పినట్టయితే ఆ గల్లీలో ఉన్నటువంటి ఫిలప్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఏం చేయాలంటే ఇందులో చాలా అవకతవకలు కూడా జరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు కనీసం దీంట్లో మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళని కట్ చేసేస్తున్నారు. తర్వాత ఎస్సీ ఎస్టీ కానీ ఈవెన్ చదువుకున్న అటువంటి వాళ్ళు ఒకే అడ్రస్ లోపల దాదాపుగా 20-30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ వేరే రాష్ట్రం లోపల బీహార్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ ఇట్లాంటి వాళ్ళకి చాలామంది తొలగించడం జరిగింది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ లోపల. ఈ నెక్స్ట్ మన దగ్గర కూడా తెలంగాణలో కూడా మన ఎలక్షన్ ఉంది కాబట్టి 2 సంవత్సరాల తర్వాత ఇట్లాంటివన్నీ ఈ ఎవరికైతే రాజకీయ పార్టీకి అనుబంధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని ఉంచేసి ఎవరైతే ఆపోజిట్ ఉన్నారో వాళ్ళని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫామ్స్ అన్నీ, వాళ్ళ పేర్లన్నీ కూడా ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ బిఎల్ఓలకు తర్వాత అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఫిలప్ చేస్తే ఇది సకాలంలో అంటే 24th జూలై వరకు కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు ఈ పరిస్థితిని చూస్తుంటే ఇది కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తలేదు. దాన్ని పొడిగించాలి అని కోరుతా ఉన్నాం. సో ఇప్పటికే బిఎల్ఓల ద్వారా ఇంటింటికి పత్రాలు అయితే అందజేశారు. కానీ ఆ పత్రాలు నింపడంలో జాప్యం జరుగుతుంటారు. అసలు మీకు పత్రాలు ఇచ్చారా? అసలు ఏం జరుగుతుంది? ప్రాబ్లం ఏమో సార్? మేము అపార్ట్మెంట్లో ఉంటామండి. ఆ బిఎల్ఓలు వచ్చారు, ఎప్పుడో వచ్చారు. ఆ పత్రాలు కింద కొన్ని పడేసిపోయారు. అందులో కొందరు ఉన్నాయి, కొందరు లేవు. మరి దాని గురించి ఎవరిని అడగాలో ఏమో కూడా తెలియదు. వాళ్ళు మళ్ళీ వచ్చే మరి దాని గురించి పట్టించుకొని అడిగి, సార్ మీకు అందిందా, మరి మేము మొన్న ఇక్కడ పెట్టిపోయాం అని చెప్పేవాళ్ళు లేరు. లేదా అపార్ట్మెంట్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తికి ఇచ్చేసి సంతకం తీసుకొని పోవటం కూడా చేయలేదు. ఆడ ఫామ్ తెచ్చారు, ఆడ పడేసిపోయారు.
అందులో మనం ఉంటే ఏరుకోవాలి పోవాలి. దాంతో ఇప్పుడు అందులో ఎన్ని ఫామ్లు మిస్ అవుతాయి, ఎంతమందికి ఇది అవుతాయో కూడా అర్థం కావటం లేదు. ఇంకోటి ఆ తీసుకున్న తర్వాత ఆ నింపే దాంట్లో కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ కొన్ని కాలమ్స్ లోపల ఈ కాలంలో ఏది రాస్తే ఏమైద్దో అనేటువంటి సందేహం కూడా ఉంది. దానికోసం ఆ బిఎల్ఓలు కానీ ఆ వార్డు కౌన్సిలర్లు కానీ లేదా ఆ పార్టీ పొలిటికల్ లీడర్లు కానీ వచ్చి దాని గురించి అవగాహన జరిపిస్తే బాగుండేది. అసలు ఈ ప్రక్రియ కన్నా అంతకన్నా కూడా ముఖ్యంగా వాళ్ళేంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంది, లేని ఓట్లు తొలగించడమే కదా. అసలు వాళ్ళు ఇంటింటికి తిరిగి ఈ ఓటర్ లిస్టు ప్రకారంగా వీళ్ళు ఉన్నారా లేరా, లేకపోతే ఈయన ఉన్నాడా చనిపోయాడా అడిగి ఆ విధంగా అవి తీసేసి మిగతా ఉంచితే అయ్యేపోయేది. అది కాకుండా కొత్త ఫామ్లు ఇచ్చి నింపి ఇది నింపిస్తేనే మీకు ఓటు హక్కు ఉంటుంది లేకపోతే ఉండదు అంటే ఇప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లు వాళ్ళు నింపుకుంటున్నారు. కామన్గా నార్మల్గా ఎటూ లేకుండా ఉన్న ఓట్లు పట్టించుకునేటువంటి దిక్కే లేకుండా అయిపోయింది. దాంతో ఈయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోతున్నాడు సామాన్యుడు. కాబట్టి దీని గురించి శ్రద్ధ తీసుకోవాలి. చదువుకున్న వాళ్ళకే ఇంత ఇబ్బందిగా ఉన్నప్పుడు అసలు చదువుకొని వాళ్ళు కూలి పనికి పోయేవాళ్ళు, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, ఈ కూరగాయల అమ్మకం ఇట్లాంటి చిన్న తరగతి వాళ్ళు ఏ విధంగా నింపుతారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఓట్లు రేపు వేయగలుగుతారో అర్థం కావటం లేదు. దీని ద్వారా చాలా ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పరిశీలించి దీన్ని తగు న్యాయం చేసి అదేవిధంగా టైం కూడా పెంచి ఇంకా నెల 2 నెలల్లో పెంచి ఎలక్షన్ చాలా దూరం ఉంది కాబట్టి ఇంకా నెల 2 నెలలు కూడా పెంచి దాని మీద మళ్ళీ అవగాహన కలిగించి వార్డుకి కూడా పొలిటికల్ లీడర్లు కానీ ఎన్యూమరేటర్లు కానీ లేకపోతే వీళ్ళు మన బిఎల్ఓలు కానీ వచ్చి నింపిస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సో దీనికి ప్రధానంగా అవగాహన కల్పించకపోవడంలో వీళ్ళంతా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మరికొంత మాట్లాడదాం. అసలు లేదు సార్, ఫామ్స్ తీసుకున్నారా మీరు? ఫామ్స్లో నింపడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? మా అపార్ట్మెంట్లో ఉంటామండి మేము. ఫామ్స్ అని ఇచ్చారు. ఫామ్స్ ఇచ్చిన దాంట్లో కూడా మా అపార్ట్మెంట్లో కొంతమందికి వచ్చినాయి ఫామ్స్, కొంతమందికి రాలేదు. ప్రాబ్లం చాలా ఉంది. అవి నింపాలంటే కూడా చదువురానాలు ఏం నింపడానికి వీలు లేకుండా ఉంది. ఎవరిని వచ్చి కూర్చొని రాపించి వాళ్ళతోనే ఇంట్లో వచ్చి కూర్చొని వాళ్ళు రాస్తే కొద్దిగా బాగుంటుంది. అది అట్లా చేస్తాలు చెప్తారు. ఇప్పుడు 2002లో అడుగుతున్నారండి. మేము ఎంప్లాయీస్గా ఎటువంటి తిరుగుతున్నాం, ఎక్కడేసా మాకే జ్ఞాపకం లేదు 2002లో. దాన్ని ఇప్పుడు ఎత్తుకుమంటే ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరిని అడగాలి, ఏ ఇంట్లో ఉన్నామో కిరాయి తెలవట్లేదండి మాకు. దాని గురించి ఈ బాధలు బాగున్నాయండి. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు వీళ్ళు బిజినెస్ ప్రకారం చూసుకుంటున్నారు సార్. ఫామ్ నింపడం రాదు, ఎవరికి రాదు, వాళ్ళతో 100 రూపీస్ ఈచ్ ఫామ్ తీసుకుంటున్నారు సార్. అవును సార్, అది తప్పు కాదు సార్. ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ లీడర్ తీసుకుంటున్నారు, రాసేటోళ్ళు అంటే కూర్చుంటున్నారు, కౌంటర్ వేసుకొని కూర్చున్నారు. బిఎల్ఎస్ కాదు, వాళ్ళు కాదు, ప్రైవేట్ మెంబర్స్ ఎవరికో జ్ఞానం ఉందో వాళ్ళు రాస్తున్నారు. ఈచ్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు పేదోళ్ళు లేబరు వాళ్ళకి ఏడకెళ్ళి చేస్తారు ఎవరన్నా కానీ సార్. ఇప్పుడు ప్రతి దాంట్లో వాళ్ళు రాసిన 100 రూపీస్ ఇచ్చి రాసిన ఒక్కొక్క ఇంటికి 100 రూపాయలు తీసుకుంటారు. 1 ఫామ్కు రాసిన అది రాంగ్ అంటున్నారు మళ్ళా. అది జరా చూడండి, గవర్నమెంట్ చెప్తున్నాం సార్ మేము. అంతే. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి అసలు? తీసుకున్నారా ఫామ్స్? తీసుకున్నారా? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి? అయితే నేను రిటైర్డ్ టీచర్ను. మా అపార్ట్మెంట్లో దాదాపు 200 ఓటర్స్ ఉన్నారు. అయితే అంతా రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, వర్కింగ్ చేసే జాబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ మేము ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వస్తారు ఫామ్స్ తీసుకొని. మేము బిఎల్ఓ అంటారు. భార్యది ఒక దాంట్లో ఉంటుంది, భర్తది ఒక దాంట్లో ఉంటుంది ఫామ్. మరి ఇంకో ఫామ్ భర్తది అంటే మళ్ళీ వాళ్ళు బిఎల్ఓ వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇస్తారని చెప్తారు. మరి మాకే అది మరి ఎలా నింపాలో తెలియదు. మరి మెసేజ్ వాట్సాప్ మెసేజ్లో ఒక రకంగా వస్తుంది, వీళ్ళు చెప్పేది ఒక రకంగా వస్తుంది. ఎవరు చెప్పేది ఏంది ఎట్లా వినాలి? మళ్ళీ యాప్స్ కూడా రకరకాలుగా మేము డౌన్లోడ్ చేసుకుంటే ఒక దాంట్లోనే ఓపెన్ అవుతుంది, ఒక దాంట్లో అవుతలేదు. అయితే అందరూ ఎంప్లాయీసే ఉన్నారు మా అపార్ట్మెంట్లో. వాళ్ళ ఆలోచన ఏంటంటే మనం ఇప్పుడే ఫామ్ నింపద్దు, ఇప్పుడు నింపితే మళ్ళీ అది తప్పులు పోతే ఇది కరెక్ట్ కాదు, ఇంకా చూద్దాం, ఇంకా వెయిట్ అండ్ సీ అనే ఉద్దేశంలో ఉన్నారు. మాలాంటి వాళ్ళమే ఇలా ఉంటే వాటి చదువు రాని వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇది అవసరమైతే టైం ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సరైన పద్ధతిలో నింపితే బాగుంటుంది. ఇప్పటి వరకు మిత్రులు చెప్పినట్టు అనుయాయులు, రాజకీయ అనుయాయులు ఎవరి పార్టీ వాళ్ళు ఈ విధంగా నింపడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫామ్ ఫిల్అప్ చేశారా? ఎట్టుంది? ఫామ్ మేము మా ఇంటిలో 3 ఫామ్స్ ఉన్నాయి. 3 మెంబర్స్ ఉన్నారు ఓటరు. అయితే మా మిస్సెస్ది నాది ఫిల్అప్ చేసినాను. మా పాపది
బై మిస్టేక్లా మిస్ అయిపోయింది ఫాము. ఆ ఫాము కావాలని బిఎల్ఓ అని అడిగితే మాత్రం లేదు మా దగ్గర ఎలాంటిది ఉండదు, మీరు అది లాస్ అయినట్టే అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఫామ్ మాకు ఎక్స్ట్రా కావాలంటే ఎట్లా అనేది కూడా ఎవరు కూడా మాకేం చెప్తలేరు. అది ఫామ్ ఫిల్అప్ చేయడానికి కూడా నేను కూడా నాకు ట్రైనింగ్ మాకు ఖాళీ బిఎల్ఓ వచ్చి మా ఇంటికాడ ఇచ్చేసింది వెళ్ళిపోయింది, ఫిల్అప్ చేసి తీసుకొచ్చి ఇవ్వమంటున్నాయి. ఫామ్ ఫిల్అప్ చేయాలంటే ఎంత కష్టం ఏమున్నది ఎట్లా అనేది ఏది కొద్దిగా విషయాలు చెప్పాలి. నేను వాట్సాప్లో యూట్యూబ్లో గిట్ట వేరేలు నింపినటువంటి చెప్తున్నటి మెసేజ్తోని నేను ఫిల్అప్ చేస్తున్నా. అది సామాన్య పబ్లిక్ అట్లాంటివి చూసుకొని ఫిల్అప్ చేయాలంటే ఎంత కష్టము. అట్లా దాని గురించి ట్రైనింగ్ చాలా మందికి అవగాహన ఇచ్చేసి బిఎల్ఓలు కూడా ఇచ్చేసి ఇంటి దగ్గర వచ్చి ఒక ఓటర్ ఉన్నారంటే ఆ ఇంటి దగ్గర వచ్చేసి చెప్పేసి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఏంటి సార్ ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఈ సర్ ఫార్మ్స్ మీకు అందజేశారా? ప్రస్తుతం ఎట్లుంది? వాస్తవానికి సర్ ఫార్మ్స్ కొంతమందికి వచ్చాయి. ఉదాహరణకి నాకే నిన్న నేను వెంటబడి బిఎల్ఓను పట్టుకొని నేను ఫార్మ్స్ తెచ్చుకున్నాను. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆ బిఎల్ఓలు కూడా పార్ట్ టైం దాకా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేసుకుంటూ అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, ఆశాలు కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళు డ్యూటీ చేసుకొని ఈ పని చేస్తున్నారు. రెండోది ఈ పని కూడా ఒత్తిడి బాగా ఎక్కువైంది. అంతేకాకుండా వాళ్ళకు కూడా దీనిపైన సరి అయినటువంటి అవగాహన కూడా లేదు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఉదాహరణకి 2002 ఓటర్ల లిస్టును వెరిఫై చేయాలి అనుకోండి, నెట్ సరిగా పనిచేయట్లా. నేను నిన్న ప్రత్యక్షంగా కూర్చొని కనీసం 15 నిమిషాలు కూర్చున్నా కూడా అది గిరగిరా తిరుగుతుంది తప్ప అది ఓపెన్ కావటంలా. ఈ విధంగా ఇప్పుడు ఒక ఫామ్లో 2002 ఇన్ఫర్మేషన్ నింపాలా, అదేవిధంగా ఇప్పటి ఇన్ఫర్మేషన్ నింపాలా. మీ తాతలు, రెండోది మీ నాయన, నేను నా 66 సంవత్సరాలు, నాకు మా నాయనకి ఉన్నటువంటి ఓటర్ కార్డు నంబర్ ఉందా లేకపోతే ఇవన్నీ వివరాలు మనం చెప్పలేనటువంటి పరిస్థితి. పొరపాటున 2002లో నా ఓటు ఏదైనా కారణం చొప్పున మిస్ అయిందనుకోండి, నేనైతే 1990 నుంచి నాకు ఓటు ఉంది, కానీ ఇప్పుడు పొరపాటున ఆ లిస్టులో మిస్ అయితే నాకు ఇప్పుడు ఓటు కావాలంటే మళ్ళీ నేను ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకొని ఈ డాక్యుమెంట్స్, ఇంత పొడుగు డాక్యుమెంట్స్ చెప్పారు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను సబ్మిట్ చేయాలి. అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా క్లిష్టకరంగా ఉంది. అందుకోసమనే ఇది ఎక్స్టెండ్ చేయాలి ఫస్ట్. అంతేకాకుండా ఈ బిఎల్ఓలకు తోడుగా ఇతర సిబ్బందిని, లైక్ ఇతర వ్యక్తులను కూడా, అంటే పొలిటికల్ పార్టీ వాళ్ళు కాదు, కేవలం అఫీషియల్గా వాళ్ళకి సహకరించే విధంగా ఎక్కడంటే అక్కడ ప్రతి చోట ప్రతి బూత్లో కూడా హెల్ప్ డెస్క్లో ఏర్పాటు చేయాలి. హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం ఇచ్చే విధంగా చూసుకోవాలి. నాకున్నటువంటి సమాచారం ఏంటంటే 90% అందరికి ఇచ్చారట, కానీ 16% మాత్రమే అప్లికేషన్స్ వెనక్కి వచ్చాయి. అంటే ఇప్పటికి ఇవాళ ఎంత తేదీ, ఈ 8వ తేదీ వరకు కేవలం 16% వచ్చాయి. అంటే ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. హెల్ప్ డెస్క్ ప్రతి బూత్ లెవెల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి 2002కు సంబంధించినటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి హార్డ్ కాపీస్ కూడా పెట్టినట్లయితే వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కేవలం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, లేకపోతే మిడిల్ క్లాస్ వీళ్ళ వరకు మాత్రమే కొద్ది గొప్ప ఈజీగా క్యాప్చర్ తీసుకోగలుగుతున్నారు. కానీ ఇప్పుడు వ్యవసాయ కూలీలు కావచ్చు, లేకపోతే పేద బడుగు వీళ్ళు ఎవరైతే ఉన్నారో డ్యూటీలు వాళ్ళు కూలీకి కానీ ఇటు పోయేటటువంటి వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లా. ఎవరికైతే కీలకమైనటువంటి ఓట్లు అవసరమో వాడు ఓటు సంపాదించే నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి కూడా ఈ సర్ మూలంగా జరగట్లా. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే చాలామందికి ఈ ఓటు అనేది ఉంటేనే భవిష్యత్తులో వాళ్ళకి రావాల్సినటువంటి ఏ సంక్షేమ పథకం అమలన్నా కూడా ఓటు ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓటు లేదని చెప్పేసి రాజగోపాల్ గారు అనేటటువంటి ఒక ప్రముఖ జర్నలిస్టు, ఎన్నో పత్రికలకు ఎడిటర్గా పనిచేశాడు. ఆయనకి మన పాస్పోర్టు రద్దు చేశారు. వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా అమెరికాలో హాజరవటానికి ఆయన పోలేకపోయాడు. ఎందుకంటే నీ ఓటు లేదు కాబట్టి నువ్వు సీనియర్ సిటిజన్ కాదు అన్నట్టుగా ఆయన. అంటే రేపు భవిష్యత్తులో మనకి కూడా ఒకవేళ ఓటు లేకపోతే
మనకి ఇచ్చేటటువంటి సామాజిక పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఏదైతే బియ్యం కానీ ఉప్పు కానీ పప్పు కానీ ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా కొంత టైం తీసుకొనైనా ప్రతి ఒక్కరూ ఓటరు అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని తొలగించండి, కానీ ఉన్నవాళ్ళు వాళ్ళ ఓటుని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ప్రత్యేకమైనటువంటి శిబిరాలు ఏర్పాటు చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా. రెండోది, ఈ రేపు అయిపోయిన తర్వాత నా ఓటు ఉందా లేదా అనేది కూడా తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సో అది మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే బిఎల్ఓల ద్వారా ఇంటింటికి రెన్యుమరేషన్ పత్రాలు అయితే అందజేశారు. సుమారుగా 95% వరకు కూడా అందజేశామని అధికారులు అయితే చెప్తున్నారు. కానీ రెమ్యునేషన్ పత్రాలకు సంబంధించి ఫామ్ నింపడంలో కొంత గందరగోళం నెలకొంటుంది. పూర్తిగా ఇట్లా రైతులు కావచ్చు, నిరక్షరాస్యులు కావచ్చు, వీళ్ళంతా అయితే నింపడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. మరి ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ నిరక్షరాస్యులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చెప్పనక్కర్లేదని కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.